శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి డిసెంబర్ 21 నుంచి 27 మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ఈ కన్యా రాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి 3 గ్రహాలు, వ్యయాధిపతిగా రవి 4వ స్థాన సంచారం వల్ల, అష్టమాధిపతి కుజుడు చతుర్థ స్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి స్థాన చలనం అన్నది కంపల్సరీగా చెప్తుంది. కనీసం ఒక ఇంటి నుంచి ఒక ఇల్లు మారడం కానీ, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం మారే అవకాశం ఉంది. లేని పక్షంలో మీకున్నటువంటి స్థిరాస్తి, చాలా కాలంగా అమ్ముడుపోని స్థిరాస్తి ఈ సమయంలో అమ్మడం జరుగుతుంది. అది వాహనం కూడా అయ్యే అవకాశం ఉంది. అలాగే లేదంటే ఒక చోట మీకున్నటువంటి ఆస్తి అమ్మి వేరొక చోట అమ్మడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఏ కారణం వల్ల అయితేనే స్థానచలనం అనేది చాలా వరకు ఇండికేట్ చేస్తుంది. అది ముందుగానే ప్రిపేర్ అయ్యి దానికి ముందుగానే మీరు తగు ఏర్పాట్లు చేసుకుంటే మంచిది. లేని పక్షంలో సడన్గా కొన్ని ఇబ్బందులు ఎదురై ఇమీడియట్గా ఈ ఖాళీ చేయవలసి రావడం, మార్చడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వారి యొక్క ఒత్తిడి కూడా మీ స్థిరాస్తి పైన, మీ వాహనం పైన, మీకున్నటువంటి అసెట్స్ పైన ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికి అదనంగా మరి రాష్ట్రాధిపతిగా దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 3వ స్థాన సంచారం వల్ల ఏంటంటే తప్పనిసరి పరిస్థితిలో మీరు ఉద్యోగంలో తప్పకుండా మారవలసి ఉంటుంది. అలాగే ఏంటంటే చతుర్థానికి తృతీయం బుధుడు కాబట్టి తప్పనిసరిగా ఏదో ఒక ఎసెట్టో, ఏదో ఒక ఆస్తో, ఏదో గోల్డో, సిల్వరో ఏదో ఒకటి మీరు ఈ సమయంలో మీ అంటే ఒక వస్తువు మీద, ఒక ఆస్తి మీద మీ హక్కులు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే దానికి కొద్ది జాగ్రత్తగా ఉండడం మంచిది. బట్ ఇదే సమయంలో ఏదో కొంత ఆస్తి అమ్మినా, ఇంకొకటి అమ్మినా వేరే చోట దాన్ని కొనడం కూడా జరిగే అవకాశం ఉన్నది. దాంతోపాటుగా గురువు అక్కడ ఏంటంటే దశమంలో ఉండి చతుర్థాన్ని వీక్షిస్తున్నాడు. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు ఒక చోట పోగొట్టుకున్న వేరొక చోట సంపాదించే అవకాశం ఉన్నది. సో దానికి అదనంగా ఏంటంటే మిమ్మల్ని ఏదో విధంగా ప్రలోభ పెట్టో, ఇబ్బంది పెట్టో మీ దగ్గర ఉన్నటువంటి ఆస్తిని అమ్మాలని కొంతమంది మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మీకు లాభాన్ని చెప్తుంటారు. అటువంటి మాటలు, వారి మాటలు నమ్మకుండా, మోసపోకుండా చాలా నిదానంగా వ్యవహరించి మీకు ఏదైనా అమ్మాలన్నా కూడా సరైన రేట్ వచ్చినప్పుడు కంపల్సరీగా దాన్ని అమ్మవచ్చు. కానీ ఇటువంటి ప్రలోభాలకు లొంగడం వల్ల కొంత ధనం మీడియేటర్గా అది పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏదన్నా ఈ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే ఎటు నుంచి ఎటు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా చివరికి మాత్రం సక్సెస్ మీకే అనుకూలంగా ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా ఇతరులు లాభపడే అవకాశం ఉన్నది. ఇది విషయంలో కూడా జాగ్రత్తగా ఉంచండి. అలాగే మీరు చాలా కాలంగా కూడబెట్టుకున్నటువంటి ధనం, అంటే మీ సేవింగ్స్, దాని మీద కూడా ఇతరుల యొక్క కన్ను పడే అవకాశం ఉంటుంది. అది సొంత వారే వాళ్ళ యొక్క అవసరానికి మీ దగ్గర ఉన్నటువంటి ధనం వ్యాపారానికో ఇంకో దానికో కావాలని తీసుకొని తర్వాత ఎగ్గొట్టే వ్యవహారం కూడా కనబడుతుంది. కాబట్టి మీ దగ్గర ఏదన్నా ఉన్నప్పుడు అది జీవితాంతం మీ దగ్గరే ఉండే విధంగా జాగ్రత్త పెట్టుకోవడం మంచిది. లేని పక్షంలో సాధారణంగా ఈ కన్యా రాశి వారు ఏం చేస్తారంటే మన వాళ్ళే కదా, మన పిల్లలే కదా, మన కూతురే కదా అని వాళ్ళకి మీరు ఉన్నదంతా ఊడ్చిపెట్టడం జరుగుతుంటుంది. చివరి జీవితంలో మీరు ఇబ్బంది పడి ఏదో ఒక అనాథలుగా మిగలడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి వ్యక్తిగతంగా మీరు ఎంత అభిమానం, ఎంత హ్యూమానిటీ ఉన్నా మీకంటూ చివరిదాకా కొంత ఉంచుకోవడం అన్నది మంచిది. బట్ ఈ సమయంలో పెద్దవారు, వృద్ధులైన వారు వారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు, అలాగే మనం నక్షత్రాన్ని బట్టి జరుగుతున్నటువంటి దశలు, అంతర్దశలు, అలాగే గోచారం, ఇవన్నీ కూడా ఎంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఒకసారి ఈ జాతకుడికి అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరగదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు నివసిస్తున్నటువంటి గృహం, అలా ఏదంటే మీ యొక్క వ్యాపార సంస్థ, అంటే మీకు ఏవైతే చరాస్తులు ఉన్నాయో, అంటే ఎక్కువగా ఆస్తులు, వీటిలో ఉన్నటువంటి వాస్తు దోషం మీ యొక్క జాతక ఫలితాలని, అదృష్టాన్ని ఆఫ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు
నివసిస్తున్న గృహాన్ని ముందు సరిచేసుకుంటే ఈ గోచార ఫలితాలు కానీ దశ అంతర్దశ ఫలితాలు కానీ అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకి మీ గృహంలో తూర్పు దిక్కు దోషం ఉంటే రవి యొక్క ఫలితం మీకు పొందలేకపోతుంటారు. దానివల్ల ఏంటంటే అనారోగ్యం, నిరుద్యోగ సమస్య, యజమానికి అవమానం కలగడం జరుగుతూ ఉంటుంది. అదే ఆగ్నేయ దోషం ఉన్నప్పుడు శుక్రగ్రహం ఆగ్రహానికి గురవుతూ ఉంటాడు. దానివల్ల భార్యకి అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అమ్మాయిలకి ఆడపిల్లలకి వివాహం జరగకపోవడం, అలాగే వారి యొక్క వివాహ జీవితం సరిగ్గా లేకపోవడం వల్ల తరచూ పుట్టింట్లోనే స్టే చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే దక్షిణ దిక్కు దోషం ఉంటే కుజుడు ఇబ్బంది పెడతా ఉంటాడు. అంటే రుణ బాధలు, ఇంట్లో మగపిల్లలకి చెడు వ్యసనాలు, అలాగే అప్పుల బాధలు, వివాహాలు వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే నైరుతి దోషం ఉన్నప్పుడు రాహు యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు. అంటే యజమానికి హెల్త్ ప్రాబ్లమ్స్, యజమాని మొండిగా వ్యవహరించడం, ఎవరి మాట వినకపోవడం, ఆ ఇంట్లో అందరితో యజమానికి విరోధం ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వాయువ్య దోషం ఉన్నప్పుడు ఒక 100 రూపాయలు అప్పున్నా సరే తీర్చలేకపోతుంటాం. ఆ ఇంట్లో ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలు, అలాగే జోదం ఎలాంటి వ్యసనాలకు లోనవడం వల్ల అటు యజమాని అలాగే పిల్లలు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఉత్తరం దిక్కు దోషం ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు, స్త్రీలకి అనారోగ్య సమస్యలు, మరి ఆర్థిక సమస్యల కారణంగా ఇంట్లో పిల్లలకి వివాహాలు చేయలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ఈశాన్య దోషం వల్ల గురుగ్రహం ఇబ్బంది పడడం వల్ల మరి ఆ ఇంట్లో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి. ఎక్కువగా ప్రథమ సంతానానికి ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడుతుంటారు. ఎక్కువగా నిరుద్యోగులు ఉంటారు. సంపాదన ఒకలే ఉంటే 10 మంది వాళ్ళ మీద ఆధారపడడం జరుగుతుంటుంది. ఎప్పుడూ ఆర్థికపరమైన సమస్య ఏదో ఒక ఆనయాలతో రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ విధంగా 8 దిక్కులు మరి జాతకుడి మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ఇందులో ఈశాన్యం అన్నది ప్రథమ సంతానం మీద, ఆగ్నేయం అన్నది ద్వితీయ సంతానం మీద, వాయువ్యం అన్నది తృతీయ సంతానం మీద, యజమాని నైరుతి మీద ఈ విధంగా ఇబ్బందులు ఉంటుంటాయి. ముఖ్యంగా గృహంలో ఉన్నటువంటి టాయిలెట్లు సరైనటువంటి దిశలో లేకపోతుంటే ఆ ఇంట్లో ఉన్నవారికి చెడు వ్యసనాలు, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. ప్రధానంగా ఎవరైనా జీవితంలో మీకు వచ్చినటువంటి గోచారం కానీ దశలు కానీ అనుకూలంగా ఉన్నా కూడా జాతకం ఫలించలేదంటే కంపల్సరీగా మీ యొక్క గృహ సంబంధించిన వాస్తు సరి చేసుకొని తర్వాత చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఏ గ్రహం ఇబ్బంది ఉంటే ఆ గ్రహాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ ఫలితం రావడం జరుగుతుంటుంది. చిన్న రెమెడీతో పెద్ద ఫలితాన్ని సాధించవచ్చు. ఏదైనా మీ జీవితం మీద మీకు శ్రద్ధ ఉన్నప్పుడు ఆ సిద్ధాంతం మీదో ఆ జ్యోతిష్కుడి మీద మీకు నమ్మకం ఉంటే పరిపూర్ణంగా మనస్శుద్ధిగా మీరు ఆయన్ని సంప్రదించి మీరు ఫలితాలు ఇలాగా పరిహారాలు చేయించుకొని వాస్తును కూడా సరి చేయించుకుంటే ఏదో ₹1,00,00,000, ₹1,00,000తో పోయేదానికి ఒక 10,000 ఖర్చు పెట్టుకుంటే, ఒక ₹1,000 ఖర్చు పెట్టుకుంటే మీ సమస్య సింపుల్గా తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.